పట్టుదల. ఈ మూవీ చూడాలంటే కావాలి ఓపికతో కూడిన పట్టుదల. అసలు అజిత్ గారికి ఈ మూవీలో అంత ఎక్సైట్ అయ్యే పాయింట్ ఏమి నచ్చిందో మరి. అప్పుడెప్పుడో 97లో హాలీవుడ్ లో వచ్చిన బ్రేక్ డౌన్ అనే మూవీకి రీమేక్ అంటే ఈ మూవీ. నేనైతే ఆ మూవీ చూడలేదు. ఇంక ఈ పట్టుదల మూవీ మాత్రం బిలో యావరేజ్ అనే చెప్పాలి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ చాలా సింపుల్. అజిత్ అండ్ త్రిష 12 years తర్వాత డైవర్స్ తీసుకోవాలనుకుంటారు. అలాగే వీళ్ళిద్దరూ కలిసి లాస్ట్ గా ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. మధ్యలో వాళ్ళ కార్ బ్రేక్ డౌన్ అవుతుంది. తరువాత ఏం జరిగింది అనేది సినిమాలో చూడాలి. బ్రేక్ డౌన్ అనే మూవీ ఒక 1.5 hours ఉంటుంది అనుకుంటా. కానీ మన వాళ్ళు ఎక్కువ క్రియేటివిటీని యాడ్ చేసి ఇంకో 1 hour పెంచారు. ఇంతకీ ఆ క్రియేటివిటీ ఏమనుకుంటున్నారు? దాని పేరే ల్యాగ్. మామూలు ల్యాగ్ కాదు, అల్ట్రా ప్రోమాక్స్ ల్యాగ్. అసలు మీరు 1 hour యాడ్ చేయాలనుకున్నప్పుడు కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయినా యాడ్ చేయాల్సింది. అలా కాకుండా ల్యాగ్ ని యాడ్ చేసి సావగొట్టారు. ఫస్ట్ హాఫ్ బానే ఉంది, కానీ అందులో కూడా ల్యాగ్ ఉంది. కాకపోతే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బానే అనిపించింది, కానీ ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్ లోనే వచ్చింది. దానికి తోడు ఆ రెజీనా అండ్ అర్జున్ వీళ్ళిద్దరికి ఆ క్యారెక్టర్స్ అంతగా సెట్ కాలేదు. అలాగే క్లైమాక్స్ కూడా అంత గొప్పగా ఏం లేదు. సెకండ్ హాఫ్ లో 2 blocks మాత్రం నాకు బాగా నచ్చాయి. ఒకటి ఇంట్లో జరిగే ఫైట్, అలాగే కార్ లో జరిగే ఫైట్. మెయిన్ గా కార్ లో జరిగే ఫైట్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. అక్కడ కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. ఇంకా అజిత్ గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ అజిత్ గారి నుంచి ఇలాంటి మూవీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఇకనైనా మంచి మంచి మూవీస్ తన నుండి వస్తాయని అనుకుంటున్నా. అలాగే త్రిష కూడా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే చేసింది, కానీ సెకండ్ హాఫ్ లో చేయడానికి ఏం లేదు. ఇంకా అనిరుద్ధ్ మ్యూజిక్ పర్లేదనేలా ఉంది. సినిమా స్టార్టింగ్ లో ఒక సాంగ్ వస్తుంది, అది మాత్రం చాలా బాగుంది. ఇంకా బీజియం ఓకే ఉందంతే. ఇంకా డైరెక్టర్ తిరుమేని ఈ మూవీని హాలీవుడ్ స్టైల్లో తీద్దామని ఫిక్స్ అయ్యారు. అలానే తీశారు కూడా, కానీ స్క్రిప్ట్ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సిందే. చాలా వరకు బోర్ కొట్టించారు. ఇంక ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, స్లో పేస్డ్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ మూవీ స్లోగా అనిపిస్తుంది. అజిత్ గారి కోసం ఈ మూవీని చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు.